సో ఫుల్ హడావుడిగా ఉన్నారా 31st నైట్ సెలబ్రేషన్స్లో? ఏం కేక్ ప్రిపేర్ చేసుకోవాలి, ముగ్గులు ఎలా వేయాలి, ఏం డ్రెస్ వేసుకోవాలి, లైటింగ్ ఎలా పెట్టుకోవాలి, ఇల్లు ఎలా డెకరేషన్ చేసుకోవాలని చెప్పేసి ఫుల్ బిజీగా ఉన్నారులే. ఎస్, నేను కూడా అంతేనండి. ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం డ్రెస్ వేసుకోవాలని చెప్పేసి. ఎస్, అండ్ కొంతమంది అయితే ఇప్పుడు న్యూ ఇయర్కి ఒక పెద్ద చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటారండి. ఎలా అంటే ఇలా డైట్ స్టార్ట్ చేయాలి, ఇలా జిమ్ స్టార్ట్ చేయాలి, లేదంటే యోగా స్టార్ట్ చేయాలి, ఇంకేవో పర్సనల్గా కొన్ని పెట్టుకుంటారనమాట. అండ్ హెల్త్ వైజ్గా కూడా కొంచెం మంచిగా ఉండాలి అని చెప్పేసి అవి ఒక 100 లిస్ట్ అవుట్ చేసుకుంటే కనీసం దాంట్లో 5 ఫాలో అయితే ఓకే, గొప్ప. అంటే నేను నా గురించి చెప్తున్నాను అనుకుంటున్నారు, కాదులేండి, నేను బాగానే ఫాలో అవుతాను. సో నెక్స్ట్ నాకు ఒక డౌట్ అండి. అసలు మనం సెలబ్రేట్ చేసేది డిసెంబర్ 31st లేకపోతే జాన్ 1st? అంటే ఇయర్ స్టార్టింగ్ డేనా, ఇయర్ ఎండింగ్ డేనా? నాకు ఇది బాగా డౌట్ వస్తుంది. ఎందుకంటే అసలు ఆ సెలబ్రేషన్ మోడ్ కానీ, ఆ హడావుడి కానీ, ఆ హ్యాపీనెస్ కానీ మొత్తం ఈ డిసెంబర్ 31st ఉంటుందండి. చూస్తే జాన్ 1st ఆఫ్టర్నూన్ నుంచి మొత్తం సైలెంట్ అయిపోతుంది. సో మనం అసలు ఏది సెలబ్రేట్ చేస్తున్నాం అనేది సమ్టైమ్స్ కొంచెం క్వశ్చన్ మార్క్గా ఉండిపోతుంది. ఆ ముందు డే ఎక్కువ వైబ్స్ ఉంటుంది కదా. సో మొత్తానికి అందరూ న్యూ ఇయర్కి రెడీగా ఉన్నారు కదా. ఓకే అండి, హ్యాపీ న్యూ ఇయర్.